క్రైస్ట్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ శుభములు. దేవుడు మిమ్మల్ని సకల ఆశీర్వాదాలతో దీవించుని గాక. ఆయన కృపలతో మిమ్మల్ని నింపుని గాక. ఆయన సన్నిధి మీ కుటుంబాలపై ఉండుని గాక. ఆయన అభిషేకం మిమ్మల్ని తాకుని గాక. దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఉదయకాలపు వాగ్దానం ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంది, ఎంతమందికి దీవెనకరంగా ఉంది మాకు తెలియదు, కానీ మేమైతే ఈ వాగ్దానం ద్వారా చాలా బలపరచబడుతున్నాం, పురికొల్పబడుతున్నాం, ఆత్మీయంగా ఎదుగుతున్నాం. ఎందుకంటే ప్రతి దినం ఈ వాగ్దానం మేము ఆస్వాదించి మేము రిసీవ్ చేసుకున్నాక మీ వద్దకు ఈ వాగ్దానం వస్తుంది కనుక మేమైతే చాలా దీవించబడుతుంది. ఎందుకంటే ప్రతి దినము ఉత్సాహంగా ఈ వాగ్దానం చేయుటకు దేవుడు ఎంతో కృప చూపుతుండు. ఎందుకంటే దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఎందుకంటే భూమి ఆకాశములు, ఎందుకంటే భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం అన్నాడు కనుక ఆయన నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకంటే మనుషులు మోసం చేస్తారు కానీ దేవుడు మోసం చేసే దేవుడు కాదు. ఆయన మనకు వాగ్దానం చేస్తుండు. ఎందుకంటే ఆయన వాగ్దానమే మళ్ళీ పురికొల్పేది. ఆయన వాగ్దానం చేసినంటే ఆయన మాట తప్పని వాడు. ఎందుకంటే మాట ఇస్తే ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జీవం గల దేవుడు. మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. ఎందుకంటే మనుషులు మాట ఇస్తే తప్పుతాడు కానీ దేవుడు మాత్రము మాట ఇస్తే తప్పడు. అందుకొరకు దేవుడు ఏమంటుండంటే మనుషులను ఆశ్రయించుకంటే యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అంటుండు. ఎందుకంటే మనం దేవుని ఆశ్రయించాలి. దేవుని తట్టు మనం తిరిగితే మన తట్టు ఆయన తిరుగుతాడు. ఎందుకంటే ఆయన తట్టు తిరిగిన వారు ఎన్నడూ తొలగిపోరు కనుక ఈ ఉదయకాల సమయంలో నీవు ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మీయ స్థితిలో ఇంకా దినదినం పురికొల్పబడాలని, దినదినము నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో అభివృద్ధి పరచబడాలని మేము ఆశతో ప్రతిదినం వాగ్దానం తీసుకుని ఎదుటికి వస్తున్నాం కనుక ఈ దినం మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనము. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేద్దును అని వారితో చెప్పాను. వారితో నీ మాట అంటుండే సీమోనుతో అంటుండు. సీమోను అంటే పేతురు. ఆయన ఆ దేవుడు పిలవకముందుకు ఆయన సీమోనుగా పిలువబడ్డాడు కనుక వాళ్ళు వలలు బాగు చేసుకుంటూ వారు చేపలు పట్టే వారిని దేవుడు ఏమడంటే నా వెంబడి రండి అన్నాడు. నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తున్నాను దేవుడు వారికి వాగ్దానం చేసిండు. అందుకొరకు వారు ఎప్పుడైతే మేడగా దెక్కిండ్రో వారు అప్పుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు కనుక భూమి ఆకాశం తలకింది చేసేవారిగా ఉన్నారంట. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఈ ఉదయకాల సమయంలో వారికి నీ వాగ్దానం చేసిండు. ఏమన్నాడంటే మీరు ఇంతకాలం చేపలు పట్టిండ్రు కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని వలలు మనుషులు పట్టే జార్లలుగా చేస్తున్న దేవుడు వాగ్దానం చేసిండు. కాబట్టి పేతురు నడుస్తున్నప్పుడు అద్భుతాలు జరిగినాయి, పేతురు నీడ పడ్డప్పుడే స్వస్థతలు జరిగినాయి, పేతురు మాట్లాడుతున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు అట్లా కుమ్మరించబడ్డాడు. అందుకొరకే దేవుడు వాగ్దానం చేసిండు కాబట్టి పేతురు జీవితం అద్భుతం చేసిండు. ఎందుకంటే పేతురికి చేపలు పట్టే అనుభవం ఉంది కాబట్టి చేపలు ఎక్కడైతే పడతాయో చేపలు ఏ విధంగా పట్టాలో అనుభవం ఉంది కాబట్టి పేతుర్ని పిలిచి నువ్వు మనుషులు పట్టే జాలాలుగా చేస్తున్నాడు. ఈ రోజు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకంటే నువ్వు దేవుడిపై ఆనుకోవాలి. ఎందుకంటే మనం మనుషులు నమ్ముకుంటే మనం మనుషులను ప్రేమిస్తాం, వారి కొరకు ఎంత పరితపిస్తాం కానీ వారు మనల్ని మోసం చేస్తారు. కానీ దేవుడు మాత్రం మోసం చేసే దేవుడు కాదు. ఎందుకంటే దేవుడు పిలిచింది కాబట్టి ఆయన మనుషులు పట్టి మనుషులకు మాదిరికరంగా అనేక అద్భుత ఆశ్చర్యకరాలు ఆయన ద్వారా నడిపించి ఆయన ఒక రాయిగా ఒక బండగా నిలబెట్టి ఆయన బండ పైన దేవుడు సంఘం కట్టిండంట. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ స్థితిని మార్చేవాడు దేవుడు. ఎందుకంటే పేతురు స్థితిని మార్చి వలలు కంపు కొడుతున్న చేపల అనుభవంలో నేను తీసుకొచ్చి దేవుడు గొప్ప స్థితిలో ఒక సావుగునిగా నిలబెట్టిండు. ఈ రోజు నిన్ను కూడా నిలబెట్టగల సమర్థుడు. ఎవరైతే ఈ వాగ్దానం చూసి కృంగిపోతున్నారో వారికి ఈ వాగ్దానం దేవుడు మాట్లాడుతుండు. నీవు ఏ స్థితిలో ఉన్నావో నీ స్థితిని మార్చి నిన్ను దేవుడు గొప్ప జనముగా చేయబోతుండు. ఎందుకంటే పేతుర్ని పిలిచిన దేవుడు ఈ దినం నిన్ను పిలుస్తున్నాడు. ఆయన మాట ఇస్తే తప్పేవాడు కాదు, ఆయన వాగ్దానం చేస్తే వాగ్దానం మార్చేవాడు కాదు. కనుక భూమి ఆకాశంలో గతించిన ఆయన వాగ్దానం గతించింది కనుక ఎన్నిసార్లు నీకు వాగ్దానం చేసే ప్రతి ఉదయకాలపు వాగ్దానం నీకు వాగ్దానం చేస్తున్నాడు. జాబ్ లేదన్నా, గర్భఫలం లేదన్నా, నా పరిస్థితి మారా, నా పిల్లలు మారా, నా భర్త మారని అనుకుంటున్నాడు, కానీ ఈ వాగ్దానం నీ కొరకే. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుని దేవుని తట్టు తిరుగు. దేవుడు గొప్ప కార్యం జరిగించే మొదట ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవానికి కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో అద్భుతం జరుగును గాక తండ్రి. అయ్యా ఆత్మీయంగా మేము ప్రతి దినము పురికొల్పబడుతున్నట్టు మా బిడ్డలు కూడా పురికొల్పబడాలి తండ్రి. ఆత్మీయంగా వారి జీవితంలో ఎదగాలని అయినా నీకు కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఆయా పిలిచి నిన్ను పేతురు నువ్వు మనుషులు పట్టే జారులుగా చేస్తున్నాను వాగ్దానం చేసి ఆయా భూమిని తలకిందులు చేసేవాడికి నిలబెట్టో ప్రభా నీకు కొందనాలు. పేతురు ద్వారా ఎన్నో
అద్భుత ఆశ్చర్యకాలు చేసి పేతురుకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినట్టు అయ్యా మా బిడ్డలకి ప్రతి దినమిచ్చే వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడని కాక తండ్రి, బిడ్డలు దీవించబడదురు కాక, ఆశీర్వదించబడదురు కాక, మేలులతో నింపబడదురు కాక, ఆపై వారి కనికరం దిగవచ్చింది కాక తండ్రి. అయ్యా ఏ స్థితిలో వారి స్థితిని మార్చండి ప్రభా, వారి పిల్లల పరిస్థితులు మార్చండి, తాగు నుండి విడిపించండి, వ్యాధుల నుండి విడిపించండి, దీర్ఘకాల రోగాల నుండి విడిపించండి, ప్రతి సమస్య అని కొట్టివేయండి ప్రభా. నీకు వందనాలు. రక్షణ లేని కుటుంబాలు రక్షణ, మారుమనసు, నెమ్మది, సమాధానం వారి కుటుంబంలో వచ్చింది కాక తండ్రి. నీకు వందనాలు. గర్భఫలాలు వివాహం కాని వారికి వివాహం జరగాల ప్రభా. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. నీ సన్నిధి ప్రభావం వారిపై దిగుని కాక తండ్రి. అయ్యా తన గర్భంతో బిడ్డకు మంచి నార్మల్ డెలివరీ తెచ్చండి ప్రభా. అయ్యా తన చంటి బిడ్డలు ప్రభా ఎత్తపోయేవారు వచ్చారని బాధ అయ్యా భయపడుతున్న వారిని గద్దించండి నైనా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి నీకు వందనాలు. ప్రతి దినం తండ్రి అయా మతోన్మాదులు ప్రభా ఆయా చర్చలపై దాడి చేస్తున్న వారిని గద్దించండి నైనా. నీకు వందనాలు, స్తోత్రం. అయా మన జనవాడి గ్రామంలో తండ్రి, మార్లాతర భద్రాచలంలో తండ్రి అపవాది వారిని లేపి తండ్రి ఎన్నో కుయుక్తుల చేత తండ్రి ఆయా క్రైస్తులపై దాడి చేస్తున్న దాన్ని గద్దించండి నైనా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ఈ దినం పెళ్లి రోజు పుట్టినరోజు చేసిన బిడ్డలు మీరు దీవించబడుతున్నాను తండ్రి. అయా ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేయ, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా 10th క్లాస్కు ప్రభా, ఆయా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రభా ఎగ్జామ్లు వేసినాలో మంచి మార్కులతో బిడ్డలు పాస్ అవుతురు కాక నైనా. అయా జాబుల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు యేసుక్రీస్తునాలు జాబులు వచ్చింది కాక తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఏ విధమైన తండ్రి ఏ ఆశతను వారి హృదయ వాంఛలు తీర్చమని ఈ ఉదయకాలపు వాగ్దానం వారికి దీవెనకరంగా ఆశీర్వాదంగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. వాగ్దానం చేసిన దేవుని బిడ్డలారా ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ ఇచ్చింది కనుక మేము ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.